ట్యాపింగ్ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికా పరారై విచారణ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా విదేశాంగ శాఖకు దరఖాస్తు చేసుకున్న ఆయన తెలంగాణ సర్కార్కి పెద్ద షాక్ ఇచ్చారు. తనను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని దరఖాస్తులో పేర్కొన్న ప్రభాకర్ రావు అక్కడి నుంచి రాకుండా ఉండటానికి పావులు కదుపుతున్నారు. మరోపక్క ఇంకో నిందితుడు శ్రవణ్ రావు వ్యవహారంలోనూ ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసులు చేరాయి. ఆ క్రమంలో ఇక్కడ నిందితులు అమెరికాను షెల్టర్ జోన్గా మార్చుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెప్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు షాక్ ఇచ్చారు. ఓవైపు అధికారులు ఆయన్ను భారత్కు రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా మరోవైపు ఆయన ఏకంగా తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు బడా వ్యాపారుల్ని లక్ష్యంగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు కేసు దర్యాప్తులో గుర్తించిన సంగతి తెలిసిందే. గత డిసెంబర్ 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి దర్యాప్తు అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపగా అమెరికాలో చికిత్స పొందుతున్నానని, ఆన్లైన్లో విచారణకు అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చారు. అధికారులు ఇంటర్పోల్ సహకారంతో ప్రభాకర్ రావును భారత్కు రప్పించే ప్రయత్నంలో ఉండగా ఆయన ఏకంగా రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారత్లో తనకు రక్షణ లేదని, అనారోగ్యంతో బాధపడుతున్న తనను కేసుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని అమెరికా ప్రభుత్వానికి తెలిపారు. తెలంగాణలో కీలక హోదాలో పనిచేశానని, ఇప్పుడు కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ఆయన విజ్ఞప్తిపై అమెరికా నిఘా వర్గాలు విచారణ జరిపిన తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కేసు నమోదైనప్పటి నుంచి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకుంటున్నారు. ఎలాగైనా ఆయన్ను భారత్కు రప్పించి విచారించాలని భావించిన అధికారులు సిబిఐ, ఇంటర్పోల్ సహకారంతో రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ విషయం తెలుసుకున్న ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యుల సహకారంతో గ్రీన్ కార్డు పొందినట్లు తెలిసింది. ఇప్పుడు ఏకంగా రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో దర్యాప్తు అధికారులు కేంద్ర విదేశాంగ శాఖను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డు పొందిన ఇక్కడ పౌరుల భద్రతకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసుతో రప్పించి విచారించేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి తమ దృష్టికొచ్చిందని, అయితే ఈ విషయంలో రాష్ట్ర పోలీసుల ప్రమేయం ఏమీ ఉండబోదని అమెరికా నిఘా విభాగం విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో A6గా ఉన్న శ్రవణ్ కుమార్ ను అరెస్ట్ చేసేందుకు అధికారులు గాలింపును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన షికాగోలో ఉన్నట్లు గుర్తించినటువంటి అధికారులు ఇంటర్పోల్ సహకారంతో పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసి ఏడాది కావస్తున్న నేపథ్యంలో కేసును ఓ కొలిక్కి తేవడంపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరిని ప్రశ్నించగా మరికొందరికి నోటీసులు జారీ చేస్తున్నారు.
ఆ క్రమంలో అమెరికాలో రాజకీయ శరణార్థిగా స్థిరపడ్డం అంత ఈజీనా? మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు ఎందుకు భారత్ను వద్దనుకుని అమెరికాలో స్థిరపడాలనుకుంటున్నారు? తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడా? చేయని తప్పుకు బలి కావద్దని దేశం కాని దేశంలో ఉండాలనుకుంటున్నాడా? అసలు ప్రభాకర్ రావు స్కెచ్ ఏంటి? ఆయన వెనుకున్న శక్తుల ప్లాన్ ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. మరి తెలంగాణ అధికారులు ఆయన్ని ఎలా వెనక్కి రప్పిస్తారో వేచి చూడాలి.